హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ వారసుడు తెలుగు డబ్బుడ్ మూవీ. ఏం చెప్పాలి, ఒక పక్కేమో సీరియల్ రేంజ్ మెలోడ్రామాటిక్ సెంటిమెంట్, ఇంకో పక్కేమో మాస్ వారసుడు అంటారు. వీటికి తోడు అతి పెద్దదైన భరించలేని ఫ్యామిలీ మెసేజ్. నాకైతే మూవీ ఏం ఎక్కలేదు. అయినా అన్ని సినిమాలు ఎలా కలిపారో మరి. ఏదో ఒకటే తీసుకొని ఫ్రీమేక్ చేస్తే సరిపోయేది. కలపడంతో మొత్తం కట్ చేసిన ఫీలింగ్. హిడెన్ సన్, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ గురించి వచ్చిన కొన్ని తెలుగు మూవీస్ అన్నీ కలిపి ఫోర్స్డ్గా రాసి దీన్ని తీశారు. సరే, ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ఒక డిస్టర్బ్డ్ బిజినెస్ మ్యాన్స్ ఫ్యామిలీ, చిన్న కొడుకైన మన హీరో వచ్చి వాళ్ళందరినీ మార్చి ఒక పెద్ద క్లాస్ ఇవ్వాలి. ఆ మెసేజెస్ ఎలా ఉంటాయో తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అదే ఫ్యామిలీ సెంటిమెంట్, అవే మెసేజ్లు. విజయ్తో తీయాలి అనుకున్నారు, తీశారు, అంతే. కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టలేదు ఫిలిం మేకింగ్ సైడ్. స్టార్టింగ్లో శరత్ కుమార్ గారు ఒక డైలాగ్ చెప్తారు, వాడి రూట్ వేరే, నా రూట్ వేరే అని. ఇది విని ఓకే, ఆ డిఫరెంట్ రూట్ని ఫాలో అయ్యే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందా అనుకున్నా. ఎక్కడా, దానికి అసలు ప్లేస్ ఇస్తేనేగా, లెక్చర్స్ ఇవ్వటమే సరిపోయింది. అలాగే ఆ క్యారెక్టర్కి ఇచ్చిన మేనరిజమ్స్ కానీ రియాక్షన్స్ కానీ అన్నీ చాలా చిరాగ్గా ఉన్నాయి. ఒక్క ఫాదర్ క్యారెక్టర్కి తప్ప మిగతా ఏ క్యారెక్టర్ మీద కూడా కేర్ తీసుకోలేదు. ఏదో డైరెక్టర్ చెప్పినట్టు బిహేవ్ చేస్తుంటాయి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ, అంతే. దీనివల్ల ఎమోషన్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. వాళ్ళు ఫీల్ అవుతూ వెళ్ళిపోతారు చివరి దాకా, ఎండ్ కార్డు పడిద్ది. నాకేమో ఎందుకు వచ్చానా అనే ఫీలింగ్. ఇంకా ఫైట్స్ ఉంటాయి, హీరో ఇప్పుడు ఫైట్ చేయాలి, దానికోసమే డిజైన్ చేసిన పోర్షన్ అని సీన్ ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోద్ది. 2 hours 50 minutes మూవీ సీరియల్ లాగే ఉందనుకుంటే దాన్ని ఇంకా సాగదీయడానికి హీరోయిన్తో అన్నెసరీ లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్, ప్రతి పావు గంటకి ఒక మెసేజ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కాస్టింగ్ చాలా పెద్దది, బట్ వేస్టెడ్ అని ఫీలింగ్. ఒక్క శరత్ కుమార్ గారికి తప్ప ఇంకెవ్వరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఆయన యాక్టింగ్కి స్కోప్ ఇచ్చారు అండ్ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జస్టిఫై చేశారు. విజయ్స్ ఓల్డ్ అండ్ క్లీషేడ్ యాక్టింగ్నే డెలివర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ విజయ్కి ఆ రోల్ అస్సలు సెట్ కాలేదు. ఇంకా తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే సోల్ ఆఫ్ వారసుడు ఒకటి బాగుంది. బీజిఎం ఫస్ట్ హాఫ్లో పర్లేదు, బట్ సెకండ్ హాఫ్లోనే ఏవో ఆల్రెడీ వినేసిన బీజిఎమ్స్ లాగే అనిపించాయి. సో ఫైనల్లీ నా వరకు బోరింగ్ సీరియల్, మీ ఇష్టమేక. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మా రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.